మటన్లోకి లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, గసగసాలు 1 టేబుల్ స్పూన్ అన్నీ తీసుకొని కళాయి పెట్టుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా నేను చూపిస్తున్న విధంగా చిన్నగా వేయించుకోండి. ఒక 2 మినిట్స్ అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే గసగసాలు వేసుకోండి, లేకపోతే గసగసాలు మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలా నేను చూపిస్తున్న విధంగా గసగసాలు ఇలా పొంగి వైట్ కలర్లోకి వస్తాయి. తర్వాత వాటిని ప్లేట్లో తీసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఈ వేయించి పెట్టుకున్న దినుసులన్నిటిని అలా రోట్లో వేసి దంచుకోవాలి. మాకైతే రోల్ ఉంది కాబట్టి నేను రోట్లో దంచుతున్నాను. ఒకవేళ మిక్సీలో కూడా ఇవి కొంచెం వేడి చల్లారాక మిక్సీలో కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే రోట్లో దంచుతున్నాను. అలా నేను చూపిస్తున్న విధంగా దంచుకొని అలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు దంచుకోవాలి. దంచుకొని దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, 4 నుండి 5 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి ప్లేట్లో. తర్వాత 1/2 కేజీ మటన్ తీసుకొని నీట్గా కడుక్కొని 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం పేస్ట్, 2 స్పూన్స్ వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకొని ఆ పసుపు అల్లం పేస్ట్ ముక్కలన్నిటికీ మంచిగా సమానంగా పట్టేంత మటుకు నీట్గా కలుపుకోవాలి. అలా నీట్గా చూపిస్తున్న విధంగా నీట్గా కలిపేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, నేనైతే కుక్కర్లో ఉంటున్నాను. కుక్కర్ సిమ్లో పెట్టుకొని 3 నుండి 4 పావుల నూనె వేసుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. సిమ్లో పెట్టుకొని ఆ నూనె కాగిన తర్వాత నూనె వేడైంది. 2 నుంచి 3 బిర్యానీ ఆకులు, తర్వాత ఇందాక కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. అవి కొంచెం సన్నసైగ మీద మగ్గనిచ్చి అవి కొంచెం వేగిన తర్వాత అలా చూపిస్తున్న విధంగా వేయించుకోండి. వేగిన తర్వాత ఇందాక మనం మసాలా కలిపి పెట్టుకున్న మటన్ తీసుకొని వేసేయండి. మటన్ వేసిన తర్వాత ఆయిల్, పచ్చిమిర్చి అవంతా గ్రేవీ పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క మగ్గేంత వరకు అలా కలుపుతూ ఉంచుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోండి మళ్ళీ ఒకసారి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత ఇందాక మనం రోట్లో దంచిపెట్టుకున్న గసగసాలు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసి
మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా వదిలేయండి. కొంచెం ఆ మసాలా ఆ ముక్కకంతా పట్టి మంచిగా వేగి వరకు అలా వదిలేయండి. ఒక 2 to 3 మినిట్స్ అలా వాటర్ రిలీజ్ అవుతాయి. వాటర్ రిలీజ్ అయిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్స్, మాది కారం కొంచెం ఘాటు ఉంది, అందుకే నేను 2.5 వేసుకుంటున్నాను. మీ తినేదాన్ని బట్టి మీరు ఇంకా ఘాటు ఎక్కువ తినాలంటే ఒక 3 to 4 కూడా వేసుకోవచ్చు. నేనైతే 2.5 వేసుకుంటున్నాను, మా కారం చాలా ఘాటు ఉంది. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను కారంకి తగ్గట్టు. వేసుకొని మంచిగా అలా కలిపేసుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత 1 to 1.5 గ్లాస్ వాటర్ పోయండి, టీ గ్లాస్తో. నేను ఇందాక అల్లం పేస్ట్ అవి కలిపిన నీళ్ళు ఉంటే అవి పోసేసుకొని విజిల్ పెట్టి 5 నుంచి 6 విజిల్స్ రానివ్వండి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి, అప్పుడైతేనే మటన్ మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా 5 నుండి 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి లాస్ట్లో దించే ముందు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పొడి వేసుకోండి. గరం మసాలా పొడి కొద్దిగా వేసుకోండి, లేకపోతే ఘాటు ఎక్కువ ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని అలా కలిపేసుకుంటే గుమగుమలాడే మా ఇంటి మటన్ కర్రీ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా.